జగిత్యాల జిల్లాలో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. తమ పెళ్లి సంబంధాన్ని చెడగొట్టాడని, తమని బెదిరించాడని ఒక యువకుడిని చావగొట్టారు అక్క చెల్లెళ్ళు. కళ్ళలో కారం కొట్టి కర్రలతో కొట్టారు ఆ ఇద్దరు యువతులు. మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నాడు మహేందర్. హైదరాబాద్లో ఒక యువతితో మహేందర్కు వివాహేతర సంబంధం ఉంది. ఆ యువతి అక్కతో కూడా మహేందర్కు ఎఫ్ఐఆర్ స్టార్ట్ అయింది. అయితే ఆ యువతికి పెళ్లి కుదరడంతో మహేందర్ బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ప్రైవేట్ వీడియోలు బయట పెడతానంటూ బెదిరించడం మొదలుపెట్టాడు. మహేందర్ వేధింపులు తాళలేక చివరికి ఆ అక్క చెల్లెళ్ళు పక్కాగా ప్లాన్ చేసుకున్నారు. మహేందర్ను ఇంటికి పిలిచి అర్ధరాత్రి మహేందర్ మీద తీవ్రంగా దాడి చేశారు. ఆ దాడిలో తీవ్ర గాయాలతో మహేందర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఆ యువతి అక్క కొడుకు మరొక వ్యక్తికి కూడా ఆ యువతికి సాయం చేసినట్లుగా తెలుస్తోంది. సో ఒక యువతితో ముందుగా మహేందర్కి ఒక సంబంధం, అక్రమ సంబంధం ఏర్పడింది. ఆ తర్వాత ఆ యువతి అక్కతోనూ ఏర్పడింది. ఆ తర్వాత ఆ యువతికి పెళ్లి సంబంధం వచ్చింది. పెళ్లి చేసుకుంటారంటే అలా కుదరదని మహేందర్ వారిని బెదిరించడం మొదలుపెట్టాడు. నా దగ్గర మీ వీడియోలు ఉన్నాయి, అవి బయట పెడతానంటూ వాళ్ళని బెదిరించాడు. ఎంతకి వినకపోవడంతో ఇక వారిద్దరూ ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళ అక్క కొడుకు మరొక వ్యక్తిని కూడా కొంత హెల్ప్ తీసుకొని మహేందర్ని నైట్ ఇంటికి పిలిచారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మహేందర్ కళ్ళల్లో కారం కొట్టి ఇష్టం వచ్చినట్లుగా అతని మీద దాడి చేశారు, కొట్టారు. ఆ గాయాలతో మహేందర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇంకా క్లియర్గా ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చంద్రశేఖర్ మనతో జాయిన్ అవుతున్నారు. చంద్రశేఖర్, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి ఈ అంశానికి సంబంధించి? పోలీసులు ఏమంటున్నారు? నందు, జగిత్యాల జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి లక్ష్మీపూర్లో యువతికి వివాహ సంబంధాలు ఖాయమవుతున్నటువంటి నేపథ్యంలో మహేందర్ అనేటువంటి యువకుడు, పెద్దపల్లి జిల్లా తుర్కల మద్దికుంటకు సంబంధించినటువంటి మహేందర్, అతనికి ఆల్రెడీ వివాహమైంది. గత కొంతకాలం నుంచి హైదరాబాద్ లో ఉంటున్నారు. హైదరాబాద్ లో ఉన్నటువంటి సందర్భంలోనే జగిత్యాల జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి లక్ష్మీపూర్ చెందినటువంటి యువతితో పరిచయం కాస్త సన్నిహిత సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలోనే ఇద్దరు కలిసిమెలిసి ఉంటున్నటువంటి నేపథ్యం. దానిలో భాగంగానే వీరు ఈ మధ్య కాలంలో వివాహ సంబంధాలు వస్తున్నటువంటి విషయం తెలుసుకున్నటువంటి మహేందర్ పలుమార్లు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మీ సంగతి చెప్తా అని చెప్పి బ్లాక్ మెయిల్ చేయడం జరిగింది. దీంతో కుటుంబ సభ్యులకి విషయాన్ని వివరించింది ఆ యువతి. దీంతో కొంత ఆవేదన చెందినటువంటి ఆ యువతి కుటుంబ సభ్యులందరూ కూడా మాట్లాడదాం రండి అని చెప్పేసి మహేందర్ని పిలిచారు. ఆ బుర్ర మహేందర్ ఉటావుట్న జగిత్యాల జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి యువతి గృహానికి వెళ్లడం జరిగింది. మాట పెరిగి వాగ్వాదం కాస్త తీవ్ర ఘర్షణకు దారితీసింది. దీంతో వెంటనే యువతి బంధువులంతా కళ్ళలో కారం చల్లి దాడి చేయడం జరిగింది. దాంతో అక్కడికక్కడే ఆయన మృతి చెందినటువంటి ఘటన కలకలం రేపుతుంది. సంఘటనకు సంబంధించి సమాచారం అందుకున్నటువంటి వెంటనే పెద్దపల్లి జిల్లా తుర్కల మద్దికుంటకు సంబంధించినటువంటి మహేందర్ కుటుంబ సభ్యులు జగిత్యాల ఆసుపత్రికి వెళ్లడం జరిగింది. ఆయన మృతదేహాన్ని పోస్ట్ మార్టం కొరకు పంపించినటువంటి నేపథ్యంలో అక్కడ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఆ యువతి తన కొడుకును పొట్టన పెట్టుకుంది అని చెప్పి విలపిస్తున్నటువంటి తీరు కదిలించేలా ఉంది. చంద్రశేఖర్, మహేందర్కి ఇష్టం లేదా ఆ యువతి పెళ్లి చేసుకోవడం? తనతో రిలేషన్ కంటిన్యూ చేయాలని అడిగాడా? ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఏంటంటే, మీరు ఎట్లా వివాహం చేస్తారు? ఇన్ని రోజులు నాతో కలిసి తిరగాలి, సన్నిహితంగా ఉన్నారు కాబట్టి మీ వివాహం చేసుకోవడం అనేది కుదరదు, ఎట్లా చేసుకుంటావో చూస్తా అని చెప్పేసి కాస్త బెదిరించినట్టుగానే మాట్లాడినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఒక్కసారిగా షాక్ గురైనటువంటి యువతి కుటుంబ సభ్యులందరూ కూడా మాట్లాడదాం రండి అని పిలిపించారు. ఒక్కసారిగా ఘర్షణ దారి తీయడంతో దాని మీద దాడి చేయడం జరిగింది. ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్నటువంటి పోలీసులు రంగంలోకి దిగారు. జగిత్యాల డిఎస్పీ రఘుచందర్ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు జరుగుతున్నటువంటి పరిస్థితిని గమనించవచ్చు నందు. దీనిలో ఒక్కసారిగా అసలే వివాహమైనటువంటి వ్యక్తితో సన్నిహిత సంబంధాలు ఉండడం, ఆయన కాస్త బ్లాక్ మెయిల్ చేయడం అనేది కలకలం సృష్టించని నేను చెప్పొచ్చు. మొన్నటికి మొన్న హుజరాబాద్ సమీపంలో ఒక ఇంటర్ విద్యార్థిని, అదే గ్రామానికి చెందినటువంటి వివాహితుని ప్రేమలో పడ్డటువంటి నేపథ్యంలో వారు తల్లిదండ్రులే గొంతు నిలిపి హతమార్చిన ఘటన మరొక ముందే ఈ ఘటన చోటు చేసుకోవడంతో అసలు ఏం జరుగుతుంది, ఎటు పోతుంది అనేటువంటి చర్చ బలంగా కొనసాగుతుంది నందు.
రైట్ థ్యాంక్ యూ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. విచారణకు సంబంధించి డీటెయిల్స్ ఎప్పటికప్పుడు మాకు అందిస్తూ ఉండండి. ఇక్కడ ఎన్ని రకాల మిస్టేక్స్ ఉన్నాయో ఒకసారి మనం చూడొచ్చు. ఓ పక్క అక్రమ సంబంధం ఒక యువతితో పెట్టుకున్నాడు, అతనికి అప్పటికే పెళ్ళయింది. పెళ్ళైన యువకుడు ఒక వ్యక్తి మరొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. మళ్ళీ ఆ మహిళ అక్కతో అలాంటి సంబంధం ఏర్పరచుకున్నాడు. చివరికి ఆ యువతికి పెళ్లి సంబంధాలు కుదిరితే, అంటే ఆ యువతితో ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఉండొచ్చేమో, అందుకని నువ్వు అలా ఎలా నన్ను వదిలేసి వెళ్ళిపోతావు, ఆల్రెడీ పెళ్ళయింది, పెళ్ళైన తర్వాత ఒక అక్రమ సంబంధం, మళ్ళీ వాళ్ళ సిస్టర్తో ఇవన్నీ సరిపోవన్నట్టు మళ్ళీ ఆ యువతి పెళ్లి చేసుకొని నేను వెళ్ళిపోతానంటే అలా ఎలా వెళ్ళిపోతావు అని చెప్పడం. ఇవి ఒక ఎత్తు అయితే, అసలు తన దగ్గర ప్రైవేట్ వీడియోలు ఉన్నాయని చెప్పి వారిని బెదిరించడం. ఈ నేపథ్యంలో వారికి కోపం వచ్చింది. అంటే వాళ్ళ జీవితం వాళ్ళని చూసుకొని ఇవ్వకుండా ఇలా బెదిరించి తమను ఇబ్బంది పెడుతున్నాడని కోపం వచ్చి అతని మీద దాడి చేసి చివరికి అతని ప్రాణాలు తీసే స్థాయి వరకు వెళ్ళడం. ఇక్కడ ఎవరి మిస్టేక్ ఉందని మనం చూడాలి. పెళ్ళైన వ్యక్తి మరొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాకుండా మళ్ళీ వాళ్ళ అక్కతో పెట్టుకోవడం, వాళ్ళని బెదిరించడం, వాళ్ళ ప్రైవేట్ వీడియోలు చూపించి పెళ్ళి చెడగొడతానని చెప్పి బెదిరించడం. మరోపక్క ఆ యువతులు అలాగే ఉన్నారు. ఒక యువతి వాళ్ళ సిస్టర్ ఒకే వ్యక్తితో అక్రమ సంబంధమా? మళ్ళీ ప్రైవేట్ వీడియోలు ఎందుకు తీసుకున్నారు అసలు? ఇవే చాలా వరకు గొడవలు జరగడానికి, జీవితాలు నాశనం అవ్వడానికి, కుటుంబాలు నాశనం అవ్వడానికి కారణం అవుతుంది. అతను బెదిరిస్తే మళ్ళీ అతని ప్రాణాలు తీయడం, కళ్ళల్లో కారం కొట్టి దాడి చేయడమా? వాళ్ళు దాడి చేయడానికి ప్లాన్ చేసుకోవడమే కాకుండా మళ్ళీ వాళ్ళ అక్క కొడుకుని ఇంకో వ్యక్తిని కూడా ఇన్వాల్వ్ చేశారు. ఇప్పుడు ఇతని ప్రాణాలు పోయాయి. అమాయకులైన వాళ్ళిద్దరు, ఇప్పుడు ఆ దాడికి హెల్ప్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి. కొలాటరల్ డ్యామేజ్గా చూడాలి మనం దీన్ని. ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.